ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో రెండవ స్థానంలో ఉందంటూ కేంద్ర ప్రభుత్వం కొన్ని గణాంకాలను విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఆ గణాంకాలను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఖండిస్తూ ఉన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అలాగే సంపద సృష్టి జరిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 9 నెలల్లో అభివృద్ధిలో రెండవ స్థానంలో ఉందనడం కరెక్ట్ కాదు, ఇదంతా బోగస్ అంటూ జగన్మోహన్ రెడ్డి అలాగే బొత్స సత్యనారాయణ ఫేక్ అంటూ కొట్టిపడేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో రెండవ స్థానంలో ఉందంటూ కేంద్ర ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి అలాగే బొత్స సత్యనారాయణ మాత్రం దాన్ని ఖండిస్తూ ఉన్నారు. దాని గురించి నిన్న నారా చంద్రబాబు గారు పెట్టిన ప్రెస్ మీట్ కూడా అవహేళన చేస్తూ వీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊపిరిలో కూరుకుపోయింది, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి జరగడం లేదు. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో రెండవ స్థానంలో, జీడిపిలో రెండవ స్థానంలో ఎలా ఉంటుంది అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా బోగస్ అంటూ కొట్టిపడేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే రెండో ప్లేస్లోకి 10 నెలల్లో వచ్చే అంత స్వల్ప నాశనమా మేము చేసింది? మేమంత నాశనం చేస్తే మీరు 9 నెలల్లో ఎలా బాగు చేశారు? వీళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు కానీ, లేకపోతే ఆయన ఉపన్యాసాలు కానీ, లేదు బొత్స సత్యనారాయణ ఆవేదన, లేకపోతే ఆశ్చర్యం. ఇప్పుడు మీ 5 ఏళ్ల పాలన, వీళ్ళ 10 నెలల పాలన పోల్చుకోండి. ఇప్పుడు స్పష్టంగా చెప్తోంది కదా, ఆర్థిక శాఖ లెక్కలు కాదు ఇవి, రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు కాదు ఇవి, కేంద్ర ప్రభుత్వ లెక్కలు. ఇప్పుడు కేంద్రం ఏం చెప్పింది? గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పుడు 2019లో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఎంత ఉంది? 13% ఉంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఈ 5 ఏళ్ళు పరిపాలన చేశాడు, దిగిపోయాడు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయి మళ్ళా చంద్రబాబు 4.0 బిగిన్ అయినప్పుడు ఎంత ఉంది? 10% ఉంది. అంటే 3% గ్రోత్ రేటు నువ్వు దెబ్బతీసావు. ఇప్పుడు మళ్ళా దాన్ని వీళ్ళు 10 నెలల్లో 12%కి చేర్చారు. ఇప్పుడు 12% ఉందంట. అంటే 2.01% ఏమో వృద్ధి ఈ 10 నెలల్లో వాళ్ళు చూపించారు. ఆ 2% ఎలా వచ్చిందంటారా? మీ 3% నాశనం మీద మాట్లాడతారా? ఇప్పుడు వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆశ్చర్యం నాకు అర్థం కావట్లేదు. బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి అంటే మేము పారిశ్రామికవేత్తలందరినీ తరివేశాం, మీరు ఎట్లా రాబట్టారనా? ఇప్పుడు మనం చూసాం, వాళ్ళు ఒక లులు తరివేశారు. ఒక లులుని తరివేస్తే ఆ లులు పోయి ఎక్కడ పెట్టుకున్నాడు? అటును హైదరాబాద్లో పెట్టుకున్నాడు, తమిళనాడులో ఒకటి పెట్టుకున్నాడు, కేరళలో ఒకటి పెట్టుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయినాక మళ్ళీ లులు ఆయనతో మీటింగ్ పెట్టాడు. 3 చోట్ల లులు పెడతానండి అన్నాడు. ఎక్కడ? విశాఖపట్నంలో, విజయవాడలో, తిరుపతిలో. ఒక లులు జగన్ తరిమేస్తే 3 లులులు చంద్రబాబు తెచ్చాడు. దానికి బొత్స సత్యనారాయణ ఏమంటాడు? 1300 కోట్లు దారాదత్తం చేశాడు వాళ్ళకంటాడు. ఎకరం 100 కోట్లు, 13 ఎకరాలు వాళ్ళకి రాసి ఇచ్చేసాడు అంటాడు. ఇప్పుడు నువ్వెందుకని లులు ఓపెన్ చేయించలేకపోయావు, కట్టించలేకపోయావు? ఇప్పుడు అదే లులు కనుక 2019లో ఇచ్చిన 13 ఎకరాల్లో విశాఖలో వచ్చి ఉంటే ఇవాళ ఎంత మార్కెట్ జరిగేది, వాళ్ళు ఎంత బిజినెస్ జరిగేది, ఎంత ట్యాక్స్ ఇన్కమ్ వచ్చేది, ఎంతమందికి ఉపాధి ఏర్పడేది? అదేగా జగన్మోహన్ రెడ్డి నష్టం. ఇప్పుడు జగన్ 30 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని వెనకనే తీసుకుపోయాడు. ఇవాళ ప్రెస్ మీట్ పెడుతూ చంద్రబాబు ఏమన్నాడు? 3% గ్రోత్ రేట్ దెబ్బతీయడం కాదు, 7 లక్షల కోట్ల జిఎస్డిపి నష్టం. ఎంత? 7 లక్షల కోట్ల, 7 కోట్లు కాదు, 7 లక్షల కోట్ల జిఎస్డిపి నష్టం. అంటే ఈ 3% గ్రోత్ రేట్ దెబ్బతీసాడు అన్నాం కదా. ఇది మామూలుగా 1% గ్రోత్ రేట్ అంటే నీకు దగ్గర 16,000 కోట్లు. ఇక్కడే నీకు
3% 4% ఉంది, ఒక 60,000 కోట్ల నష్టం చేశాడు. అంటే ఇది రాబడి. అంటే జగన్ చేసిన నష్టమేమో 7 లక్షల కోట్లు, రాబడి నష్టమేమో 70,000 కోట్లు ఉందండి. అంటే 7 లక్షల కోట్ల నష్టం, 70,000 కోట్ల లాభాన్ని పోగొట్టాడు కదా. 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడు. ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత? 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడు. అంటే 18 లక్షల కోట్లు. ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమల యొక్క విలువ 12 లక్షల కోట్లు. అటు అమర్ రాజా వెళ్ళిపోయింది, ఎక్కడికి? తెలంగాణ. జాకీ వెళ్ళిపోయింది, అది తెలంగాణ ములుగులో పెట్టారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎల్లగొట్టాడు, టీసీఎస్ ఎల్లగొట్టాడు, హెచ్ఎస్బిసి ఎల్లగొట్టాడు. అసలు విశాఖపట్నంలో స్టార్టప్ విలేజ్ మూతపడింది. అంతకుముందు 100 స్టార్టప్లు ఉండేవి. ఇప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను 30 ఏళ్ళు వెనక్కి నెట్టడం కాదు, 30 లక్షల కోట్ల నష్టం చేశాడు. ఇప్పుడు ఈ లెక్క మనం చూస్తే 10 లక్షల కోట్ల అప్పు, 7 లక్షల కోట్ల జిఎస్డిపి నష్టం, సంవత్సరానికి 70,000 కోట్ల రాబడి నష్టం, తరిమేసిన పరిశ్రమల నష్టం. అంటే 30 ఏళ్ళు వెనక్కే కాదు, 30 లక్షల కోట్ల నష్టం చేసిన జగన్మోహన్ రెడ్డి అబ్బే ఇంత నష్టం చేశాను కదా 10 నెలల్లో ఎలా కోలుకుందంటావా? ఇప్పుడు ఎట్టుందంటే, నేను చంపేశా, నువ్వు ఎలా బతికిచ్చావు? నేను నమ్మను, ఇది బతకలేదు, ఇది శవమే. ఇప్పుడు వీళ్ళు బొత్స సత్యనారాయణ వాదన, జగన్మోహన్ రెడ్డి వాదన ఎలా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ని మేము హత్య చేశాం, నువ్వు మళ్ళా ఎలా బతికిచ్చావని మాట్లాడుతుంటారంటే. ఈ 9 నెలల కాల వ్యవధిలోనూ ఎన్నో లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. మరి రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందింది? ఏ సంక్షేమ పథకం కూడా జనాలకు అందట్లేదు. మరి అసలు జీడిపిలో ఇప్పుడు 2వ స్థానంలోకి ఎలా వస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. అంటే అప్పు చేసిన మాట వాస్తవమే. ఇప్పుడు ఈ 10 నెలల్లో అప్పు చేసిన మాట వాస్తవమే. ఈ తెచ్చిన అప్పు వీళ్ళు ఏం చేశారు, మీరేం చేశారు, అది చర్చించాలి. ఎగ్జాక్ట్లీ. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడు రాష్ట్రాన్ని. ఆ అప్పులు ఏం చేశాడు? నేను 130 సార్లు బటన్ నొక్కాను అన్నాడు. జనానికేమో 130 యాడ్లు కనపడ్డాయి సాక్షిలో. అంటే నువ్వు సాక్షిలో యాడ్స్ ఇవ్వటం కోసమే బటన్ నొక్కావా? ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్, ఇప్పుడు నువ్వు ఉన్నావు కృష్ణ, నువ్వు చదువుకున్నావుగా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ నీకు ఇచ్చినప్పుడు ఒకేసారి ఇస్తాడు, సంవత్సరం మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ ఒకేసారి పడిపోయేది. దాన్ని ఏం చేశారు? క్వార్టర్ వేస్తున్నారు, 4 క్వార్టర్లు, 4 యాడ్లా నీకు. ఇప్పుడు ప్రతి ఇన్స్టాల్మెంట్కి యాడ్ అయిందిరా మగడ. అంటే 500 కోట్లు నువ్వు సాక్షికి యాడ్స్ రూపంలో తీసుకున్నావంటే దానికోసమే బటన్లు నొక్కావా? ఇప్పుడు వాళ్ళు అప్పులు తెచ్చారు, తెచ్చిన అప్పులతో రోడ్లు వేశారు. నిన్న పవన్ కళ్యాణ్ అడవిలో చెప్తున్నాడు, ఏదో అడవి తల్లి బాట, 1000 కోట్లు రోడ్లు వేయించాను. జగన్మోహన్ రెడ్డి మీ మన్యంలో మీ గిరిజనులకి 5 ఏళ్లలో ఏంచింది 70 కోట్లతో రోడ్లు అన్నాడు. ఎక్కడ 70 కోట్లు, ఎక్కడ 1000 కోట్లు? అంటే జగన్ గిరిజన గ్రామాల్లో 5 ఏళ్లలో ఏంచిన రోడ్ల ఖరీదు 70 కోట్లంట. పవన్ కళ్యాణ్ చంద్రబాబు 10 నెలల్లో ఏంచిన రోడ్ల ఖరీదు 1000 కోట్లంట. అది అప్పే, ఇది అప్పే. ఆ 72 కోట్లు జగన్ అప్పు చేసిందే, తెచ్చిందే. కానీ వాళ్ళ తెచ్చిన అప్పుని జగన్ ఏమో తినేశాడు, మింగేశారు, పంచిపెట్టారు, పంచుకు తిన్నారు. ఓకే. కానీ వీళ్ళు తెచ్చిన అప్పేమో పోలవరం కడుతున్నారు, అమరావతి కడుతున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్కి పెడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, రైల్వే ప్రాజెక్టుల మీద ఖర్చు పెడుతున్నారు. ఇదేంటి? ఇది కదా సంపద సృష్టి అంటే. ఇది అబ్బాయి ఒట్టిదే అంటాడు బొత్స సత్యనారాయణ. అసలు సంపద ఏంటంటాడు. ఇప్పుడు పోలవరం ఒక సంపద, జాతి జీవనాడి. పోలవరం ఎందుకు మనం ఒప్పుకున్నాము? అసలు ప్రత్యేక హోదా కాదు, హైదరాబాద్ పోయినా మనకు బాధ లేదు. అవును. హైదరాబాదు నీకు సంవత్సరానికి 50,000 కోట్ల రాబడి, తెలంగాణకు అదే గ్రోత్ ఇంజన్. అవును.
మనకి పోలవరం రేపు కాబోయే గ్రోత్ ఇంజన్. పోలవరం పూర్తయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అయితే రాయలసీమ నీకు అసలు కరువు రహిత రాష్ట్రం అవుతుంది. సంపద సృష్టి అది. ఇప్పుడు నువ్వేం చేసావు? పోలవరం 5 ఏళ్లలో నువ్వు కట్టింది ఎంత? 3%. వీళ్ళు 10 నెలల్లో కట్టింది ఎంత? 6%. అంటే 5 ఏళ్లలో జగన్ చేసిన దానికన్నా డబల్ ఈ 10 నెలల్లో వీళ్ళు చేస్తే కనపడతలేదా? అందుకు కదా అద్దం పంపుతానుంది షర్మిల వీళ్ళకి. మళ్ళా ఇంకో అద్దం పంపినట్టుంది. ఏమని? అంతకుముందు ఒక అద్దం పంపింది. అరే నాయన, అద్దంలో చూసుకుంటే చంద్రబాబే కనపడుతున్నాడా ఏంట్రా మీకు అంటే, ఇవాళ మనం చూసాం కర్నూలు, కడప రెన్యూవబుల్ ఎనర్జీ హబ్స్గా మారుస్తున్నారు. అటు సోలార్, ఇటు విండ్. విశాఖపట్నం గ్రీన్ హబ్గా మారుస్తున్నారు, గ్రీన్ హైడ్రోజన్ హబ్. ప్రధానమంత్రి అక్కడ 2 లక్షల కోట్ల పనులకు శంకుస్థాపన చేశాడు విశాఖపట్నంలో. రేపు వస్తున్నాడు మళ్ళీ 3వ వారం, ఏప్రిల్ 3rd వీక్. అమరావతిలో 1,00,000 కోట్ల పనులకు శంకుస్థాపన. మరి నువ్వెందుకు చేయలేకపోయావు? నువ్వెందుకు మోడీని తేలేకపోయావు? వీళ్ళు 10 నెలల్లో 2 సార్లు మోడీని తీసుకొచ్చి 3 లక్షల కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తుంటే అప్పుడు పనులు ఏమయ్యాయి? అప్పుడు పనులు లేవు, నిరుద్యోగం, వలసలు పెరిగాయి. ఇప్పుడు దేశం మొత్తం నిరుద్యోగం 19% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 29% అంట. ఏదది? పట్టభద్రుల నిరుద్యోగిత, గ్రాడ్యుయేట్స్లో. ఉపాధి కార్మికులు పొట్టగొట్టారు, భవన కార్మికులు పొట్టగొట్టారు, ఆత్మహత్యలు, అన్నా క్యాంటీన్లు మూసేశారు. అదేమంటే సంక్షేమం మేము బాగా చేసామంటారు. నువ్వు పెన్షన్ ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టింది, 1000 రూపాయలు, 250, 250, 250 బిచ్చం వేసావు. మరి చంద్రబాబు ఒకేసారి పెన్షన్ 1000 రూపాయలు ప్రమాణ స్వీకారం రోజు పెంచాడు. తేడా కనపడతలేదా? అంటే తేడా తెలిసి కూడా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారా? ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలు జనం ఎక్కడ నమ్ముతారు? జనం నమ్మే పరిస్థితి లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.